ఫ్లాట్ ఓనర్స్ అందరూ కలిసి కూడా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటారు కదా! ఆ అసోసియేషన్‌కున్న ఉన్న చట్టబద్ధత ఏంటి? వాటికున్న అధికారాలేంటి? విధులేంటంటే ఏం చెప్తారు? అపార్ట్మెంట్లందరూ కలిసి ఒకటి ఇప్పుడు యాక్చువల్‌గా సొసైటీస్ ఫార్మ్ చేసుకుంటున్నారు. హ్మ్. అయితే అంతకుముందేమో సొసైటీస్ యాక్ట్ కింద తెలంగాణ సొసైటీస్ యాక్ట్స్ కింద రిజిస్ట్రేషన్ చేసేవారు. తర్వాత అంటే ఆల్మోస్ట్ అంటే 2020లో అనుకుంటా తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పొచ్చింది. ఏందంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద చేసుకునేటివి ఏంటి అనంటే ఇదంతా నాన్ ప్రాఫిట్ ప్రజాసేవ చేయడానికి కోసమని ఉండే సొసైటీ. అపార్ట్మెంట్‌లో ఉండి మీరు 40 మందో, 10 మందో, 20 మందో చేసుకునే దీంట్లో ప్రజాసేవ ఏముంటది? మీరు చేసుకోవడానికి యాక్చువల్‌గా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కాదు. మీరు చేసుకోవాల్సింది మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కింద చేసుకోవాల్సిందే. సో, దాని కిందనే రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పింది. అయితే చాలా అపార్ట్మెంట్స్ అంతకంటే ముందు అయ్యున్నాయన్ని సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉన్నాయి. వాటిని రెన్యువల్ చేయడానికని పోతే ఇప్పుడు రెన్యువల్ చేస్తలేరు. మీరు కావాలంటే దాన్ని మ్యూచువల్ కింద చేసుకోండి అని చెప్తున్నారు. ఎవరు చేసుకున్నా గానీ సొసైటీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అది కూడా 1995 అమెండ్మెంట్స్‌లో చాలా వెసులుబాటు కలిగినవి ఉన్నాయి. 1964 ఒకటుంటది. 1995 ఒకటుంటది. 1964లో గవర్నమెంట్ కంట్రోల్ అంటే రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీకి చాలా కంట్రోల్ ఉంటది. ఎలక్షన్స్ దగ్గర నుంచి మొదలుపెడితే మీరు పెట్టుకునే డబ్బులేంది, ఎంత మెయింటెనెన్స్ వసూలు చేస్తారు. ఒకవేళ ఆదాని కింద చేస్తే అవన్నిటి పైన కూడా రిజిస్ట్రార్ ఒక అజమాయిషి ఉంటది. కానీ అదే 1995 మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి పోతే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసే అపార్ట్మెంట్ సొసైటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకే చాలా విస్తృతమైన అధికారాలు ఉంటాయి. కేవలం చాలా మినిమల్ గవర్నమెంట్ రెగ్యులేషన్ వాటిపైన ఉంటుంది కాబట్టి 1995 మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కింద రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సొసైటీకి వచ్చే అధికారాలు ఏంటంటే ఈ సొసైటీకి అంటే జనరల్ రెగ్యులర్‌గా అన్ని సొసైటీలకు ఉండే అధికారాలు కూడా వీటికి ఒకటి అపార్ట్మెంట్‌లో మెయింటెనెన్స్ ఎంతుండాలి? ఎట్లా చేయాలి? ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దిస్ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఇవన్నిటి కూడా వాళ్ళ పరిధిలో ఉంటాయి. ఒకవేళ డబ్బులు మెయింటెనెన్స్‌కి కొంత మిగిలినయి వాటిని తీసుకొని పోయి బ్యాంక్‌లో ఏసుకోవడము, లేకుంటే కొంచెం డబ్బులు తగిలితే వాటిని తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కొంచెం రైజ్ చేసుకొని మెంబర్స్‌ని చేసుకోవడం. ఇవే కాకుండా ఎవరైతే మెయింటెనెన్స్ కట్టని వాళ్ళ నీళ్ళు ఏవైనా సరే నీళ్ళు గానీ, కరెంట్ గానీ, లిఫ్ట్ గానీ, సివరేజ్ గానీ వీటన్నిటిని కూడా యాక్చువల్‌గా కట్ చేసే అధికారం సొసైటీకి ఉంది. అంటే దీంట్లో మొన్న తెలంగాణ హైకోర్టులో కూడా ఒక తీర్పు చెప్పింది. ఏమనంటే ఎవరైతే మొండి బాకీలుండి, ఎవరైతే అపార్ట్మెంట్‌లలో ఉంటూ మాకు ఏవో చిన్న చిన్న కారణాలు చెప్పి మేము ఆ మెయింటెనెన్స్ కట్టము అని చెప్పి కొన్ని ఏళ్ల తరబడి లక్షల రూపాయల బకాయిలు ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిది కూడా కరెంట్ గానీ కట్ చేయొచ్చు. వాళ్ళది నీళ్ళు తీసేయొచ్చు, లిఫ్ట్ సర్వీస్ తీసేయొచ్చు. ఇవన్నీ కూడా సొసైటీకి అధికారాలు ఉన్నాయి చేసుకోవడానికి. ఇవన్నీ సొసైటీకి అంటే కొంతమంది మెయింటెనెన్స్ కట్టకుండా కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఏం చెప్తారు ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలంటారు? మెయింటెనెన్స్ కట్టకుండా కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని ఏళ్ల తరబడి నుంచి కట్టకుండా చాలామంది ఉన్నారు. సొసైటీకి బకాయిలు ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఇదొక పెద్ద సమస్యలాగానే ఉంది. వీళ్ళు ఒక కంటాగ్రెస్ మొత్తం 100, 200 మంది ఉన్న సొసైటీలో కూడా ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఒకళ్ళని చూసి ఒకళ్ళు మెయింటెనెన్స్ కట్టకుండా, లేకపోతే నేను అక్కడ ఉండాను, లేకపోతే నేను నాన్ రెసిడెంట్ కాబట్టి నేను కట్టాను, లేకపోతే ఇట్లా రకరకాల కారణాలు చూపి యాక్చువల్‌గా వాళ్ళు కడతలేరు. ఏదో లేకపోతే చిన్న కారణం నాకు అప్పుడు ఇది కాలేదు, నాకు నీళ్ళు వస్తలేవు. ఇవన్నిటికి కూడా సొసైటీకి ఉన్న అధికారం ఏంది అనంటే ఫస్ట్ వాళ్ళకు నోటీస్ ఒకటి ఇచ్చి అంటే జనరల్‌గా ఒక 10 రోజులకు, 15 రోజులకు ఒక నోటీస్ ఇచ్చి తర్వాత వాళ్ళ నీళ్లు కట్ చేయొచ్చు, వాళ్ళ ఎలక్ట్రిసిటీ కట్ చేయొచ్చు, వాళ్ళ ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైనా కట్ చేయమని అపార్ట్మెంట్ ప్రమోషన్ చట్టం కింద కూడా ఉంది అధికారము. మొన్న హైకోర్టు తీర్పిచ్చిన వాటికి కూడా అధికారం ఉంది. రెండిటికి ఉంది. ఏంది ఎసెన్షియల్ సర్వీసెస్ ఏమైనా ఏవి ఎసెన్షియల్ సర్వీసెస్ అనేది కూడా చట్టం చెప్పింది చాలా క్లియర్‌గా. 1 కరెంటు, 2 నీళ్లు, 3 శానిటేషను, 4 సువరేజు, 5 అక్కడ గార్బేజ్ వాటిని తీసేయడము, 6 లిఫ్ట్ సర్వీసెస్, 6 ఎనీ అదర్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇవన్నిటిని కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ అని చెప్పింది. వీటన్నిటిని కూడా ఎవరైతే మేనేజర్ అంటే సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ వీళ్ళ దగ్గర నుంచి తీసేసి డబ్బులు వసూలైన తర్వాతనే వాళ్ళకి ఇవ్వచ్చు.